హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ 2023లో భాగంగా డిసెంబర్ 2023లో జరిగిన కరెంట్ అఫైర్స్ గురించి ఈరోజు తెలుసుకున్నాం. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో పర్యావరణ సమస్యలపై భాగస్వామ్య పక్షాల COP28 సదస్సు 2023 నవంబర్ 30 నుంచి డిసెంబర్ 12వ తేదీ వరకు ఎక్కడ నిర్వహించారు? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో దుబాయ్లో జరిగింది. COP28 సదస్సుకు ఏ రెండు దేశాల అధ్యక్షులు హాజరు కాలేదు? అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ వీళ్ళిద్దరూ హాజరు కాలేదు. COP28 సదస్సు ఏ అంశాలపై చర్చించడం జరిగింది? శిలాజ ఇంధనాలు, డిమాండ్ సరఫరా, కార్బన్ రహిత చర్యలపై విస్తృతంగా చర్చించాయి. 2030 నాటికి ఉద్గారాలను ఎంత మేర తగ్గించడంపై COP సదస్సు ప్రధానంగా చర్చలు జరిగాయి. 43% తగ్గించాలని. COP28 సదస్సులో ఎప్పటికే నెట్ జీరో ఉద్గారాలే లక్ష్యంగా ఒప్పందంలో 8 సూత్రాల ప్రణాళికను జోడించారు. 2050 నాటికి నెట్ జీరో ఉద్గారాల లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ప్రపంచంలో బొగ్గుతో విద్యుత్తును ఉత్పత్తి చేయడంలో ఏ రెండు దేశాలు మొదటి స్థానాల్లో ఉన్నాయి? మొదటి స్థానంలో చైనా, రెండో స్థానంలో భారత్. COP28 సమావేశంలో భాగంగా ప్రపంచంలోనే మొట్టమొదటి గ్లోబల్ కూలింగ్ ప్రతిజ్ఞపై సంతకం చేసిన దేశాలు ఏవి? 1 అమెరికా, 2 కెనడా, 3 కెన్యా. ఈ 3 దేశాలు సంతకం చేయడం జరిగింది. పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ఐక్యరాజ్య సమితి నేతృత్వంలో వచ్చే ఏడాది 2024 జరగనున్న 29వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ COP29 సదస్సు ఎక్కడ నిర్వహించనున్నారు? అజర్బైజాన్ రాజధాని బాకులో నిర్వహించడం జరుగుతుంది. COP27 సదస్సు 2022 నవంబర్ 6 నుంచి నవంబర్ 18 తేదీ వరకు ఎక్కడ నిర్వహించారు? ఈజిప్ట్లో సముద్ర తీరంలోని రేవు పట్టణమైన షార్మ్ ఎల్ షేఖ్లో జరిగింది. COP సదస్సు అధ్యక్షుడు సుల్తాన్ ఆల్ జబేర్, UNFCCC కార్యనిర్వహణ అధికారి సైమన్ స్టైల్తో కలిసి ప్రారంభించిన ప్లేనరీలో పాల్గొన్న ఏకైక అధినేత ఎవరు? ప్రధాని నరేంద్ర మోడీ. COP33 సదస్సును 2028లో భారత్లో నిర్వహించేందుకు ఎవరు ప్రతిపాదించారు? ప్రధాని నరేంద్ర మోడీ. ప్రధాని నరేంద్ర మోడీ COP28 సదస్సులో 2023 డిసెంబర్ 1న ఏ కార్యక్రమాన్ని ప్రకటించాడు? గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్ కార్యక్రమాన్ని ప్రకటించాడు. భారత్, స్వీడన్ డిసెంబర్ 1న COP28 సదస్సులు ఏ పథకాన్ని ప్రారంభించారు? లిడ్ IT 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించారు. సంప్రదాయ వస్త్రాలతో COP28 సదస్సుకు హాజరైన గుజరాత్కు చెందిన 2 భారతీయ మహిళలు ఎవరు? సంగీత బెన్ రాథోడ్, జసుమతి బెన్ జదాబాయ్. వీళ్ళిద్దరూ హాజరు కావడం జరిగింది. COP28 సదస్సులో మణిపూర్కు చెందిన ఎవరు చర్చా వేదికపై చేరి పెట్రోల్, డీజిల్ వంటి శిలాజ ఇంధనాల వాడకాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేసింది? లిసిప్రియా కంగూజామ్ 12 ఏళ్ల బాలిక నినాదాలు చేసింది. గ్లోబల్ కార్బన్ ప్రాజెక్టు ప్రకారం అమెరికాలో ప్రతి పౌరుడు వల్ల సగటున CO2 ఉద్గారాలు ఎన్ని టన్నులుగా తేలింది? 14.9 టన్నులుగా తేలింది. 2022 వరకు విడిగా చూస్తే ప్రపంచంలో CO2 ఉద్గారాలలో మొదటి 3 స్థానాల్లో నిలిచిన దేశాలు ఏవి? 1వ స్థానంలో చైనా 31%, 2వ స్థానంలో అమెరికా 14%, 3వ స్థానంలో భారత్ 8%. 2023లో 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణలో మొత్తం స్థానాలు 119లో కాంగ్రెస్ 64 సీట్లు కైవసం చేసుకొని తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా 2023 డిసెంబర్ 7న ఎవరు ప్రమాణ స్వీకారం చేశారో? యనుమల రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం తెలంగాణ గవర్నర్ ఎవరు? తమిళసై సౌందరరాజన్ గారు ఉన్నారు. కాంగ్రెస్కి 64, 39.40% ఓట్లతోనూ, బీఆర్ఎస్ 39 స్థానాలతో 37.35% ఓట్లతోనూ, భారత జనతా పార్టీ ఎన్ని స్థానాలను కైవసం చేసుకుంది? 8 స్థానాలు 13.90%తో 8 స్థానాలు భారత జనతా పార్టీ కైవసం చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేవంత్ రెడ్డి ఏ 2 ఫైళ్లపై సంతకం చేశారు?
అభయహస్తం, దివ్యాంగురాలైన తొమ్మరి రజనీకి ఉద్యోగం ఇస్తూ సంబంధిత ఫైలుపై సంతకం చేశారు. మధ్యప్రదేశ్లో మొత్తం అసెంబ్లీ స్థానాలు 230లో బీజేపీ 163 సీట్లతో ఘన విజయం సాధించి మధ్యప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా 2023 డిసెంబర్ 13న ఎవరు ప్రమాణ స్వీకారం చేశారో మోహన్ యాదవ్ గారు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్ యొక్క గవర్నర్ ఎవరు? మంగూభాయ్ పటేల్. భారత జనతా పార్టీ 163 స్థానాల్లో 48.55% విజయం సాధించగా కాంగ్రెస్ ఎన్ని స్థానాల్లో విజయం సాధించింది? 66 స్థానాల్లో 40.40% ఓట్లు సాధించింది. ఈశాన్య రాష్ట్రంలో మిజోరంలో ప్రాంతీయ పార్టీ జోరం పీపుల్ మూమెంట్ జెడ్పీఎం మొత్తం 40 అసెంబ్లీ స్థానాల్లో 27 స్థానాల విజయం సాధించి 2023 డిసెంబర్ 8న ఎవరు ప్రమాణ స్వీకారం చేశారో లాల్ దుహోమా ప్రమాణ స్వీకారం చేశారు ముఖ్యమంత్రిగా. ప్రస్తుతం మిజోరం గవర్నర్ ఎవరో డాక్టర్ ఖమ్మంపాటి హరిబాబు. రాజస్థాన్ రాష్ట్రంలో మొత్తం 200 అసెంబ్లీ స్థానాలకు గాను 199 స్థానాల్లో ఎన్నికలు జరగగా 115 చోట్ల బీజేపీ విజయం సాధించి 2023 డిసెంబర్ 15న ఎవరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో భజన్ లాల్ శర్మ గారు ప్రమాణ స్వీకారం చేశారు. రాజస్థాన్లో భారత జనతా పార్టీ 115 స్థానాల్లో 41.69% గాను ఓట్లు సాధించడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ ఎన్ని స్థానాలు గెలుచుకుంది? కాంగ్రెస్ 69 స్థానాల్లో 39.53% ఓట్లు గెలుచుకుంది. ప్రస్తుతం రాజస్థాన్ గవర్నర్ ఎవరో కాల్రాజ్ మిశ్రా. ఛత్తీస్గఢ్లో మొత్తం అసెంబ్లీ స్థానాలు 90లో భారత జనతా పార్టీ 54 స్థానాలు కైవసం చేసుకొని 2023 డిసెంబర్ 13న ఎవరు నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో విష్ణుదేవ్ సాయ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఛత్తీస్గఢ్లో భారత జనతా పార్టీ 54 స్థానాల్లో 46.27% ఓట్లతో కైవసం చేసుకునగా కాంగ్రెస్ ఎన్ని స్థానాలు కైవసం చేసుకుంది? 35 స్థానాలలో 42.23% ఓట్లను గెలుచుకుంది. ప్రస్తుతం ఛత్తీస్గఢ్ నూతన గవర్నర్గా ఎవరున్నారు? బిశ్వభూషణ్ హరిచందన్ ఉన్నారు. దేశ అత్యున్నత ప్రజాస్వామ్య వేదిక అయిన ఢిల్లీలోని పార్లమెంటులో ఎప్పుడు నిరసనకారులు చొరబాటు జరిగింది? 2023 డిసెంబర్ 13న. పార్లమెంటు భవనం వెలుపల 6 ఆగంతుకులు చొరబడి అలజడి సృష్టించారు. వారి పేర్లేమిటి? మనోరంజన్, సాగర్ శర్మ, నీలం దేవి, అమోల్ షిండే, విక్కీ శర్మ, లలిత్ షా. ఈ 6 పార్లమెంటు భవనంలోకి చేరి అలజడి సృష్టించారు. జమ్మూ కాశ్మీర్కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేయడం రాజ్యాంగబద్ధమైన అని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మశాస్త్రం ఎప్పుడు తీర్పును వెలువరించింది? 2023 డిసెంబర్ 11న వెలువరించింది. 2024 సెప్టెంబర్ 30లోగా జమ్మూ కాశ్మీర్, లడాఖ్లో ఎన్నికలు నిర్వహించాలని భారత ఎన్నికల సంఘానికి ఎవరు సూచించారు? సుప్రీంకోర్టు. కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేయడం రాజ్యాంగబద్ధమేనని ఎవరు వ్యాఖ్యానించారు? సుప్రీంకోర్టు వ్యాఖ్యానించారు. ఎన్సీఆర్బీ వార్షిక నేర నివేదిక 2022 ప్రకారం దేశంలో సురక్షిత నగరంగా మొదటి స్థానంలో నిలిచిన నగరం ఏది? పశ్చిమ బెంగాల్ రాజధాని కలకత్తా. 2022లో అత్యంత ఎక్కువ అల్లర్లు చోటు చేసుకున్న రాష్ట్రంగా ఏ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది? మహారాష్ట్ర. ఎన్సీఆర్బీ ప్రకారం 2022లో అత్యధిక హత్యలు ఏ రాష్ట్రంలో నమోదయ్యాయి? ఉత్తరప్రదేశ్ 3491. ఎన్సీఆర్బీ ప్రకారం 2022లో అత్యధిక అత్యాచార కేసులు ఏ రాష్ట్రంలో నమోదయ్యాయి? రాజస్థాన్ 5399 నమోదయ్యాయి. ఎన్సీఆర్బీ ప్రకారం 2022లో దేశంలో అత్యధికంగా క్రిమినల్ కేసులు ఏ రాష్ట్రంలో నమోదయ్యాయి? ఉత్తరప్రదేశ్ 4,07,787 కేసులు నమోదయ్యాయి. ఎన్సీఆర్బీ ప్రకారం 2022లో 19 మెట్రోపాలిటన్ నగరాలలో నమోదైన మహిళలపై యాసిడ్ దాడి కేసులు సంబంధించి 8 కేసులతో మొదటి స్థానంలో నిలిచిన నగరం ఏది? బెంగళూరు. ఎన్సీఆర్బీ ప్రకారం 2022లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం ఎన్ని కేసులు నమోదయ్యాయి? 1,95,284. ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఎప్పుడు ముగిసింది? 2023 డిసెంబర్ 1న. స్పెయిన్ నూతన ప్రధాని ఎవరు ఎన్నికయ్యారో? పెడ్రో శాంచెజ్.
అర్జెంటీనా నూతన అధ్యక్షుడిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? జేవియర్ మిలీ. న్యూజిలాండ్ నూతన ప్రధానిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? క్రిస్టోఫర్ లక్సన్. నెదర్లాండ్స్ ఎన్నికల్లో ఎవరు విజయం సాధించారు? గెర్ట్ వైల్డర్స్. 2023 డిసెంబర్ 11న అవిశ్వాస పరీక్షలో ఓడిన పోలాండ్ ప్రధాని ఎవరు? మాథ్యూస్ మొరావీకి. 2023లో ఆన్లైన్లో అత్యధికులు వెతికిన పదం ఏది? అథెంటిక్. దీని అర్థం నిజమైన, విశ్వాసమైన, ప్రామాణికమైన అని అర్థం. ఏ దేశ అధ్యక్షుడు 2024 జనవరి 26న భారతదేశంలో జరిగే గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు కాబోవడం లేదని ప్రకటించారు? అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. ఏ రెండు దేశాల మధ్య 2023 నవంబర్ 20న 2+2 మంత్రిత్వ శాఖ చర్చలు నిర్వహించారు? భారతదేశం మరియు ఆస్ట్రేలియా మధ్య. ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ ఇన్ఫెక్షస్ డిసీజ్ ఇన్స్టిట్యూట్తో టీకాలపై ఏ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది? భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ భాగస్వామ్య ఒప్పందం. ఏ రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 2023 డిసెంబర్ 10 నాటికి 50 ఏళ్లు పూర్తయ్యాయి? భారతదేశం మరియు దక్షిణ కొరియా మధ్య. అంతర్జాతీయ సముద్రయాన సంస్థ మండలికి మరొకసారి ఎన్నికైన దేశం ఏది? భారతదేశం. ఆసియన్ ఇండియా మిల్లెట్స్ ఫెస్టివల్ 2023 నవంబర్ 22 నుంచి 26వ తేదీ వరకు ఎక్కడ నిర్వహించారు? ఇండోనేషియా రాజధాని జకార్తా. లష్కరే తోయిబాను మరొకసారి ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన దేశం ఏది? ఇజ్రాయెల్. ఫార్మా, సెమీ కండక్టర్లు, కీలక లోహాలు, వర్ధమాన టెక్నాలజీతో తదుపరి అంశాలలో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్న దేశాలు ఏవి? భారత్ మరియు అమెరికా. చిరుధాన్యాలకు అంతర్జాతీయ ప్రమాణాలపై భారత ప్రతిపాదనలకు ఎవరు ఆమోదం తెలిపారు? ఐక్యరాజ్య సమితి కోడెక్స్ ఎలిమెంటేరియస్ కమిషన్ను ఆమోదం తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆహార వ్యవసాయ సంస్థలో ఏర్పాటు చేసిన ఐక్యరాజ్య సమితి కోడెక్స్ ఎలిమెంటేరియస్ కమిషన్ తన 46వ సమావేశం ఎక్కడ జరుపుకుంది? ఇటలీ రాజధాని రోమ్. మహిళా స్వయం సహాయక సంఘాలకు డ్రోన్లు అందజేసేందుకు ఉద్దేశించిన ఏ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ 2023 నవంబర్ 30న ప్రారంభించారు? డోన్ దీదీ యోజనని ప్రారంభించారు. తక్కువ ధరలకు మందులను విక్రయించే జన్ ఔషధ కేంద్రాల సంఖ్యను 10,000 నుంచి ఎంతకు పెంచారు? 25,000కు. ప్రధాని నరేంద్ర మోడీ 2023 డిసెంబర్ 11న ఏ కార్యక్రమాన్ని వర్చువల్గా ప్రారంభించారు? వికసిత్ భారత్ @ 2047 యువగలం అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య బీమా పథకం, ప్రధానమంత్రి ఆరోగ్య యోజన, ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కేంద్రాల పేరును ఏ విధంగా మార్చారు? ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్గా మార్చారు. దేశ రహదారులపై 2027 నాటికి ఎన్ని విద్యుత్ బస్సులు నడపంచాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది? 50,000 విద్యుత్ బస్సులను. మున్సిపల్ వ్యవసాయ వ్యర్థాల నుంచి ఉత్పత్తి చేసే కంప్రెస్డ్ బయోగ్యాస్ను ఎప్పటి నుంచి సహజ వాయువులలో కలపడం తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది? 2025 ఏప్రిల్ నుంచి. దేశంలోని 81.35 కోట్ల మంది పేదలకు నెలకు 5 కిలోల మేర ఉచిత రేషన్ అందిస్తున్న ఏ పథకాన్ని మరో 5 ఏళ్ల కాలపరిమితి పొడిగించడం జరిగింది? ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని 5 ఏళ్లు పొడిగించడం జరిగింది. ఆదివాసుల కోసం 24,104 కోట్లతో ఏ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది? ప్రధానమంత్రి జన్జాతి ఆదివాస న్యాయ్ మహా అభియాన్ పథకం. 16వ ఆర్థిక సంఘం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఎప్పుడు ఆమోదం తెలిపింది? 2023 నవంబర్ 29న. దేశవ్యాప్తంగా 2023 సెప్టెంబర్ త్రైమాసికంలో నిరుద్యోగత రేటు ఎంత ఉంది? నిరుద్యోగత రేటు 6.6%గా ఉంది. మోసపూరిత వెబ్సైట్లపై చర్యలు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఏ కార్యక్రమాన్ని ప్రారంభించింది? సైబర్ భద్రతా భారతం కార్యక్రమాన్ని ప్రారంభించింది. 2040 నాటికి భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ ఎన్ని బిలియన్ డాలర్లకు చేరుకోనున్నదని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. 40 బిలియన్ డాలర్లకు, అంటే 3.330 లక్షల కోట్లు.
దేశంలో ఫార్మా విద్య నియంత్రణ కోసం కొత్తగా ఏ కమిషన్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. జాతీయ ఫార్మసీ కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అహ్మదాబాద్ ముంబై బుల్లెట్ రైళ్ల ప్రాజెక్టులో కీలక ప్రక్రియ పూర్తయినట్లు రైల్వే శాఖ మంత్రి ఎవరు తెలియజేశారు? అశ్విని వైష్ణవ్. వినికిడి లోపం ఉన్నవారు వీసా సేవల సమాచారాన్ని సులువుగా స్వతంత్రంగా అందుకునేందుకు వీలు కల్పించేలా భారత్లో ఏ సెంటర్ను విఎఫ్ఎస్ గ్లోబల్ ఆవిష్కరించింది. తొలి సైన్స్ లాంగ్వేజ్ కాల్ సెంటర్ని ప్రారంభించింది. జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ రిజర్వేషన్ బిల్లుకు పార్లమెంటు ఎప్పుడు ఆమోదం తెలిపింది? 2023 డిసెంబర్ 11న. రాజ్యాంగ మౌలిక స్వరూపం సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన చారిత్రాత్మక కేశవానంద భారత కేసు తీర్పును సుప్రీంకోర్టు ఎన్ని భాషల్లో తర్జుమా చేసింది? తెలుగుతో సహా 10 భాషల్లో. తెలంగాణలోని ములుగులో ఏర్పాటు చేస్తున్న ఏ విశ్వవిద్యాలయ బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది? సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయం. న్యాయస్థానాల్లో దళారుల ప్రమేయాన్ని నిరోధించేందుకు న్యాయవాద వృత్తి నియంత్రణకు ఉద్దేశించి బిల్లుకు పార్లమెంటు ఎప్పుడు ఆమోదం తెలిపింది? 2023 డిసెంబర్ 4న. నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సుప్రీంకోర్టు ఆవరణంలో నూతనంగా ఏ విగ్రహాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆవిష్కరించారు? అంబేద్కర్ విగ్రహాన్ని. సుప్రీంకోర్టు విధి విధానాల చరిత్ర కోర్టులో ఉన్న కేసుల వివరాలను తెలియపరిచే ఏ న్యూస్ లెటర్ను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నవంబర్ 17న ప్రారంభించారు? సుప్రీంకోర్టు క్రానికల్ న్యూస్ లెటర్ను ప్రారంభించారు. ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం యుఎన్ఈపి తన 14వ ఉద్గారాల గ్యాప్ నివేదిక 2023 ప్రకారం గ్లోబల్ వార్మింగ్ను ఎన్ని డిగ్రీల సెల్సియస్కు పరిమితం చేయాలని వెల్లడించింది? 1.5 డిగ్రీల సెల్సియస్కు. 2023 నవంబర్ 17న భూతాపంలో తొలిసారిగా ఎన్ని డిగ్రీల పెరుగుదల నమోదైంది? గ్లోబల్ వార్మింగ్ 2%. 30 ఏళ్లకు పైగా విరామం తర్వాత కదిలిన అతిపెద్ద మంచు పలకం ఏది? మంచు పలకం A23A. ఇటీవల కాలంలో ఏ రాష్ట్ర అడవుల్లో బ్లాక్ పాంథర్ కనిపించింది? ఒడిశా రాష్ట్రం అడవులలో. అరుణాచల్ ప్రదేశ్లో బ్రహ్మపుత్ర నది తీరంలో శాస్త్రవేత్తలు ఏ కొత్త రకం జాతి కప్పను కనుగొన్నారు? మ్యూజిక్ ఫ్రాగ్. ఇది ఆడ మగ కప్పల 2 చప్పులు చేస్తుంది. ఉష్ణ మండలానికి ఎగువన దిగువన ఉత్తర అట్లాంటిక్ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రత గత 40 ఏళ్లలో ఎన్ని డిగ్రీల సెల్సియస్ మేర పెరిగింది? 1 డిగ్రీ సెల్సియస్ మేర పెరిగింది. చరిత్రలోని అత్యంత వేడి సంవత్సరంగా రికార్డులకు ఎక్కిన సంవత్సరం ఏది? 2023. వాయు కాలుష్యంతో భారతదేశంలో ఏటా ఎన్ని లక్షల మంది మృతి చెందుతున్నారు? 21.8 లక్షల మంది. ప్రపంచంలో 100% హరిత ఇంధనం ఉపయోగించి టేకాఫ్ అయిన మొట్టమొదటి ఫ్లైట్గా ఏది నిలిచింది? అట్లాంటిక్ ఫ్లైట్ 100. నీతి ఆయోగ్ డిసెంబర్ 7న ప్రకటించిన యాస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ డెల్టా ర్యాంకుల్లో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఏ ప్రాంతం తొలి స్థానం కైవసం చేసుకుంది? తిర్యానికి అనే ప్రాంతం కైవసం చేసుకుంది. వైఎస్ఆర్ సుజల ధారాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ప్రారంభించారు? 2023 డిసెంబర్ 14న కంచిలి మండలం మార్కాపురంలో ప్రారంభించారు. పలాసపట్నంలో ఏ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగింది? కిడ్నీ రీసెర్చ్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగింది. 2023-24 సంవత్సరానికి సంబంధించిన 2వ విడత వైఎస్ఆర్ లా నేస్తం నిధులు ఎప్పుడు విడుదల చేశారు? 2023 డిసెంబర్ 11న విడుదల చేశారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఉచిత చికిత్స పరిమితి ఎంతకు పెంచడం జరిగింది? 25 లక్షలకు పెంచడం జరిగింది. ఆడుదాం ఆంధ్ర బ్రాండ్ అంబాసిడర్గా ఎవరిని నియమించారు? అంబటి రాయుడు. దేశంలో తొలిసారిగా బదిలీలు అందుల కోసం ఆపదలో ఆదుకునేందుకు విశాఖపట్నం పోలీస్ కమిషనర్ రవిశంకర్ ఏ కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు? దిశ దివ్యాంగ సురక్ష అనే కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు. తూర్పు నావికాదళం ఆధ్వర్యంలో విశాఖపట్నం సముద్ర తీరంలోని ఏ బీచ్లో డిసెంబర్ 10న నౌకాదళ విన్యాసాలు నిర్వహించారు? ఆర్కే బీచ్లో విన్యాసాలను నిర్వహించడం జరిగింది.
దేశంలో హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లో ఏపీకి ఎన్నో స్థానం లభించింది? 2వ స్థానం. మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్. 2022-23లో హెక్టారుకు ధాన్యం దిగుబడిలో ఆంధ్రప్రదేశ్ దేశంలో ఎన్నో స్థానంలో నిలిచింది? 2వ స్థానంలో. ప్రథమ స్థానంలో పంజాబ్ నిలిచింది. 2023 కరెంట్ అఫైర్స్ డిసెంబర్కు సంబంధించిన కొన్ని కరెంట్ అఫైర్స్ను ఈ వీడియోలో తెలుసుకోవడం జరిగింది. మిగతా కరెంట్ అఫైర్స్ను పార్ట్ 2 వీడియోలో తెలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుంటా. జై హింద్.